సమంత తన పిల్లల గురించి చెప్పినటువంటి మాటలు ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు సమంత పిల్లల గురించి ఎందుకు మాట్లాడుతుంది అంటే రీసెంట్గా మా ఇంటి బంగారం సినిమా, ఆ సినిమాకి సంబంధించి ఏ ప్రమోషన్స్లో భాగంగా అయినా కూడా లేకపోతే ఈవెంట్కి అయినా కూడా వచ్చినప్పుడు నిండుగా డ్రెస్అప్ వేసుకొని అంటే శారీ కట్టుకొని వచ్చింది. సో చాలామంది కూడా ఏమనుకున్నారు, ఇప్పుడు నార్మల్గా ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ వరకు ఓకే, ఆ క్యారెక్టర్ని క్యారీ చేస్తారు, ఆ డ్రెస్ని క్యారీ చేస్తారు. కానీ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ విధంగా ఒక ఫంక్షన్కి అటెండ్ అయినా కూడా, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కూడా వాళ్ళు ఆ విధంగా డ్రెస్అప్ అవ్వరు, మోడర్న్గా కొంచెం పాష్గా రెడీ అయ్యి వస్తూ ఉంటారు. కానీ సమంత గారు ఆ విధంగా కాకుండా ఆఖరికి ఇంటర్వ్యూకి వచ్చినా కూడా ఫుల్గా శారీ కట్టుకొని మాత్రమే వచ్చింది. ఎందుకు అంటే చాలామంది కూడా గమనించలేదు. కానీ కొంతమంది ఏంటంటే సమంత ఇప్పుడు ప్రెగ్నెంట్, తను తొందరలోనే తల్లి కాబోతుంది, అందుకోసం అని చెప్పేసి అంటే తన యొక్క బేబీ బాంబ్ని కవర్ చేయడానికి ఆ విధంగా ఫుల్గా డ్రెస్అప్ అయి వచ్చింది అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఈ సందర్భంలో సమంత గారు ఇంతకు ముందు మాట్లాడినటువంటి ఒక వీడియో తీసుకొచ్చి ఈ వీడియోకి అటాచ్ చేసి చాలా మంది కూడా ఎడిటింగ్ చేసి ఆ ఒక వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ వీడియోలో ఏముందంటే గతంలో తను మాట్లాడింది, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడ్డాను, నా ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ నాకు తెలుసు, అండ్ కొన్ని కోరికలు కూడా నేను చంపుకున్నాను, నేను అంటే ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పేసి ఆ కోరికను కూడా చంపుకొని నేను చాలా కష్టపడి ఒక 500 రూపీస్ సంపాదించడానికి కూడా 8 గంటల పాటు నిలబడి పనిచేసినటువంటి రోజులు కూడా ఉన్నాయంటూ తను గుర్తు చేసుకుందనమాట. సో నాకు పుట్టబోయే బిడ్డలకి మాత్రం అలాంటి జీవితాన్ని నేను ఇవ్వను, నేనని కాదు ఏ తల్లిదండ్రులైనా కూడా వాళ్ళ పిల్లలకి ఒక మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటారు. సో నేను కూడా అదేవిధంగా నా పిల్లలు కూడా ఖచ్చితంగా నాలాగా మాత్రం అసలు కష్టపడకూడదు, వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వాలి. అండ్ ఒకవేళ వాళ్ళు నా పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నేను బయట ఎక్కడ కూడా కనిపించను, నా పిల్లలతో పాటు మాత్రమే ఉంటాను, వాళ్ళతోనే నేను ఉంటాను, వాళ్ళని నేను చూసుకుంటూ ఉంటాను అనే విధంగా తను చేసినటువంటి కామెంట్స్ అన్నమాట. సో ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ సమంత గారు ఇప్పుడున్నటువంటి ఆ ఫోటోని పక్కన పెట్టి చాలామంది ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి సమంత గారి నుంచి కానీ తన యొక్క ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. జస్ట్ మనం మాత్రమే ఊహించుకుంటున్నాం, తను ఆ విధంగా ఫుల్గా శారీ కట్టుకుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఏమో అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ నిజంగా తను ప్రెగ్నెంటా కాదనే విషయం ఎవరికి కూడా తెలియదు. మొత్తానికైతే గతంలో తను పిల్లల గురించి మాట్లాడేటువంటి ఆ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది.